సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఎవరి కొడుకు? ఈ ప్రశ్న మళ్లీ రైజ్ అవుతోంది. ధనుష్ తమ కొడుకేనంటూ మదురైకు చెందిన ఓ వృద్ధ దంపతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017 జనవరి 12న కోర్టుకి హాజరు కావాలని ధనుష్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. రజనీ అల్లుడిగానే కాకుండా ధనుష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సౌత్ లో. పైగా రూమర్స్ కి స్వయంగా ధనుష్ దూరంగా ఉన్నా రూమర్సే ధనుష్ ను వెతుక్కుంటూ వస్తుంటాయి అప్పుడప్పుడు. అయినా ఈ గాలి దుమారం ఇప్పటిది కాదు. ధనుష్ రజనీకాంత్ కూతురిని వివాహం చేసుకుంటున్న టైంలో కూడా ఓ వ్యక్తి ఈ హీరో తమ కుమారుడని తమకే అప్పగించాలంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై హీరో ధనుష్ ఫాదర్ డైరెక్టర్ కస్తూరి రాజా అప్పట్లో పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మదురై డిస్ట్రిక్ట్ లోని మలంపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రైవేట్ బస్ కండక్టర్ అయిన కదిరేషన్ అండ్ మీనల్ దంపతులు మేలూరు మెజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. హీరో ధనుష్ తమ కొడుకేనని, అసలు పేరు కలై సెల్వన్ అని, 10th వరకు మేలూరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడని, ఇంటర్ అడ్మిషన్ శివగంగలో తీసుకున్నామని, అక్కడి నుండి కొన్ని రోజులకే సినిమాల్లో యాక్ట్ చేయడానికి చెన్నై వెళ్తున్నానని ఓ లెటర్ రాసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారు తమ కొడుకుతో కలిసి జీవించాలనుకుంటున్నామని అంటున్నారు. యాక్టర్ ధనుష్ తమ పుత్రుడే అనడానికి తగిన ఆధారాలున్నాయని, కావాలంటే DNA పరీక్షకు కూడా సిద్ధమేనని పేర్కొంటున్నారు. దీంతో కోలీవుడ్ జనం కస్తూరి రాజా ధనుష్ తండ్రి కాదా? ఇన్నాళ్లు ఈ విషయాన్ని డైరెక్టర్ కస్తూరి రాజా దాయవలసిన అవసరం ఏంటి అని తమిళ తంబీలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ హీరో ధనుష్ ఇంకా ఈ ఇష్యూపై స్పందించవలసి ఉంది.